వచనల్ శ్రీ చైతన్య ఎడ్యుకేషన్స్. నెక్స్ట్ మెయిన్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి, ఫీమేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్ ఆర్ మేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్. ఈ 2 క్వశ్చన్స్ లేనిదే ఎగ్జామ్ పేపర్ అయితే ఉండదన్నమాట. సో ఖచ్చితంగా 8 మార్క్స్ క్వశ్చన్లో ఫీమేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్ కానీ మేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్ కానీ కంపల్సరీ అయితే ఉంటుంది. ఆల్రెడీ ఫీమేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్ గురించి నేను కింద వీడియోలో అయితే చేశాను, ఒకసారి అది చూడండి. సో నేనైతే ఎక్స్ప్లెయిన్ చేయలేదు, జస్ట్ దానికి క్వశ్చన్ దాని మ్యాటర్ ఎలా ఉంటుందో చూపించాను. ఇక్కడ చూడండి, క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే చాలా టైం పడుతుంది కాబట్టి ఒకసారి ఈ క్వశ్చన్ చూడండి. ఈ డ్రాయింగ్ ఒక్కసారి ప్రాక్టీస్ చేయండి, పార్ట్స్ కూడా ఎక్కడ ఏ పార్ట్స్ అనేవి ఒకసారి కూడా చూసుకొని దాన్ని బట్టి మీరు మ్యాటర్ రాసేసారంటే ఒకసారి చదువుకోవాలండి. అంతే, డ్రాయింగ్ బట్టి మ్యాటర్ చదవండి. ఆ డ్రాయింగ్ చూస్తూ మీరు మ్యాటర్ రాసినా కూడా మీకు ఓన్గా మార్క్స్ అయితే పడతాయి అన్నమాట. సో చూడండి, మనకైతే ఇక్కడ ఇన్ని సైడ్ హెడ్డింగ్స్ ఇచ్చారు, సైడ్ హెడ్డింగ్స్ పెట్టి మ్యాటర్ రాయండి అనమాట. రాశారనుకో మీకు ఇంక ఈజీగా మరి మార్క్స్ ఇంకా ఎక్కువ పడతాయి, చూడంగానే అట్రాక్షన్గా ఉంటుంది, మార్క్స్ ఎక్కువ వేస్తారనమాట. అలానే నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ క్వశ్చన్ ఉందండి, అది వచ్చేప్పటికి రైట్ ఏ షార్ట్ నోట్స్ ఆఫ్ ద ఎపిక్ల్చర్ సెరికల్చర్ అనమాట. సో ఇవి కూడా చాలా పేపర్స్ అయితే రిపీట్ అయిందనమాట ఈ క్వశ్చన్ కూడా. సో ఈ క్వశ్చన్ కూడా వీళ్ళు ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు ఒకసారి చూసుకోండి. అలానే చూసారు, ఇవి కూడా ఎన్నో పాయింట్స్ లేవు అనమాట. ఇవి 2 8 మార్క్స్ క్వశ్చన్స్ అనమాట. కంపల్సరీ ఫీమేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్ కానీ మేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్ కానీ ఒకటి క్వశ్చన్ ఉంటుంది. నెక్స్ట్ లాస్ట్ 28 క్వశ్చన్ మాత్రం ఇదైతే కంపల్సరీ అయితే ఉంటుందండి. ఎట్టయితే న్యూక్లియర్ రియాక్టర్ క్వశ్చన్ ఉందో వచ్చిందన్నారో ఖచ్చితంగా ఈ క్వశ్చన్ అయితే వస్తుందన్నమాట. ఎందుకంటే చాలా పేపర్స్లో ఈ క్వశ్చన్ రిపీట్ అయ్యింది. అలానే ఇంకోటి నేను చెప్పాను కదా, మోడిఫికేషన్ రూట్స్ అను ఇంకోటి ఏరియల్ రూట్స్ ఉన్నాయి కదా, ఆ 2 క్వశ్చన్స్ ప్లస్ ఫీమేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్ మేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్, ఈ క్వశ్చన్ 5 క్వశ్చన్లు చూసుకున్నారంటే ఎగ్జాక్ట్గా అట్లీస్ట్ మీరు 3 క్వశ్చన్స్ అయినా రాయగలుగుతారండి. సో మీరు వీడియో అయితే నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.